ఆత్మలకు తండ్రి. ఎంత గట్టిగా ఎన్నిసార్లు అన్నాడో తెలుసండి. పువ్వులు కలుగ్గా కంటే పువ్వులు వచ్చి లేదు. బంతి పువ్వు, గులాబీ పువ్వు, చామంతి పువ్వు, మల్లె పువ్వు, సంపంగి పువ్వు. ఓరి నాయన, ఇంత గట్టిగా అనాలా? ఎలాగొచ్చేస్తే కీర్తన 29:3 యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షం అంటే దేవదారు వృక్షాలు చాలా గట్టిగా ఉంటాయి అనమాట. అలాంటి వృక్షాలని ఆయన మాట అంటే ఇరిగిపోతేటండి. అగ్ని జ్వాలలను, ఆయన స్వరం అంటే అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయను అనమాట. అంటే మొత్తం ఊదినట్టు ఉంటది అనమాట. ఏంటి అంత పెద్ద పెద్ద శబ్దాలతోనండి? నువ్వు తింటున్నావే ఆహారం, అవి ఎలా చేశాడో నీకు అసలు ఏ రోజైనా తెలుసా నీకు? మామిడి చెట్టు కలుగుగాక, జామ చెట్టు కలుగుగాక, తాటి చెట్టు కలుగుగాక, ఆపిల్ చెట్టు కలుగుగాక, ఇవన్నీ దేవుడు కలిగించినప్పుడు ఎంత పెద్ద 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 శబ్దాలతో అన్నాడో తెలుసమ్మా? చాలా గట్టిగా పిలిచాడమ్మా. 84 లక్షల జీవరాశులు ఉన్నాయంటే 84 లక్షల సార్లు పలికాడైనా. నువ్వు తింటున్నటువంటి ఎన్ని పళ్ళు ఉన్నాయో వాటినన్నిటినీ అన్నిసార్లు గట్టి గట్టిగా గట్టి గట్టిగా పలికాడైనా. నీ గురించి నువ్వు తినడానికి నేను కావలసిన ఆహారాన్ని ఇన్ని రోజులు ఇంత పెద్ద పెద్ద శబ్దాలతో కలిగించి ఈ ప్రకృతిని చేస్తే నన్ను నమ్మమంటావు? నమ్మవా? రారా, వస్తా గోది దగ్గర చూస్తా నీ సంగతే. రా, నా మాట నమ్మనందుకే ఆదామమ్మలకు జీవితకాలం వేశాను. నా సంగతి నీకు తెలీదు. దేవుని తీర్పు. నా మాట నమ్మనందుకు జీవితకాలం వేశాను, నన్ను నమ్మనందుకు అనంతకాలం వేస్తాను నీకు. వేస్తాడు దేవుడు, అది న్యాయం. ఎందుకంటే ఈ ప్రకృతిని కలిగించింది ఆయన. వేస్తాడు దేవుడు, అది న్యాయం. ఎందుకంటే ఈ ప్రకృతిని కలిగించింది ఆయన. మీ నాన్నను నాన్న అనకుండా నన్ను అంటే ఎలాగుంటది? ప్రతాన్ని కొట్టి అనర్రా అంటావు. దేవుణ్ణి దేవుడు అనడానికి నొప్పేట్రా అసలు నీకు? నొప్పేటి నీకు నమ్మించినోడు లేక, చెప్పేవాడు లేక, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ దగ్గర రా, దేవుడు అంటే కరెక్ట్ గా చెప్పబడును. మేము చెప్తాం, బైబిల్ బాగా చదివాం మేము, జైశాలి గారి దగ్గర నేర్చుకున్నాం మేము. దేవుడు లేడనేవాడు ఉండకూడదు, దేవుడు లేడనేవాడు ఉండకూడదు. విశ్వం దేవుడు చేస్తే విశ్వం దేవుడు సృష్టి కాదన్నాడు. వాడికి ఏంటో తెలుసా? జీవితకాలం కుంటోడుగా ఉన్నాడు, ఇది ఒక శిక్ష. చచ్చిన తర్వాత ఆడికి అనంతకాల శిక్ష పడిందా? కరెక్ట్ పడింది. దేవుడు అన్యాయస్తుడా? కరెక్ట్ జడ్జిమెంట్ అది. స్టీఫెన్ హాకింగ్, అనంతకాల శిక్ష. మానవుడు దేవుని మాట విననందుకు ఇంత జీవితకాల శిక్ష ఆ దేవుడు వేస్తే, ఆ దేవుడు చచ్చిన తర్వాత ఇంకెంత కాల శిక్ష వేస్తాడో భూమి మీద బ్రతుకున్న మనిషి తెలుసుకోవాలి. తెలుసుకోవాలి దేవుణ్ణి, తెలుసుకోవాలి దేవుణ్ణి. ఈ ప్రకృతిని నువ్వు చేసావా? చెయ్యగలవా? సూర్యుని పుట్టించగలవా? చంద్రుని పుట్టించగలవా? నక్షత్రాలను పుట్టించగలవా? భూమిని తిప్పగలవా? ఏం తిప్పగలవు? ఏం చేయలేవు నువ్వు. నువ్వు చెయ్యలేనివన్నీ చేసింది దేవుడని ఒప్పుకో. అందుకే దేవుడు అనుకున్నాడు, మాట విననందుకు వేస్తున్నాను జీవితకాలం శిక్ష, నన్ను నమ్మనందుకు వేస్తాను అనంతకాల శిక్ష. అలాంటి అనంతకాల శిక్ష నుండి తప్పించుకోవాలంటే ఒకే ఒక్కడు ఉన్నాడు తప్పించడానికి. అతడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మాత్రమే. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మాత్రమే.
రోమపత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు, అనంతకాల శిక్ష లేదనేస్తున్నాడు ఆయన. యేసు నమ్ముతావా? శిక్ష లేదు నాయన. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష, ఏ శిక్ష? యేసునందు నువ్వు ఉన్నావా? అనంతకాల శిక్ష ఇంకా నీకు ఉండదు. యేసు ప్రభు నమ్ముకుంటే అంటున్నాడు ఆయన, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా రండి, రండి నాయన, మీకు నేను విశ్రాంతిస్తాను. యేసే లేకుంటే పాపమే పోదులే, పాపం ఉంటే స్వర్గం లేదులే. యేసే లేకుంటే పాపమే పోదులే, పాపం ఉంటే స్వర్గం లేదులే. పాపుల కొరకై యేసే రక్తమిచ్చాడు, సర్వలోకానికి నిన్నే చెప్పమన్నాడు. పాపుల కొరకై యేసే రక్తమిచ్చాడు, నమ్మిన వారే ప్రకటించాలనన్నాడు. క్రీస్తునందు ఉన్న వారికే శిక్షే లేదు. యేసే లేకుంటే పాపమే పోదులే, పాపం ఉంటే స్వర్గం